Hi everyone, this is Mrs. Surya. మీరు చూస్తున్నారు భవానీ ట్యుటోరియల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ భారత్ రత్న అవార్డ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దాంతో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, భారత్ రత్న అవార్డ్స్ అనేవి 2 పార్ట్స్ కింద చేశాను. పార్ట్ 1, పార్ట్ 2. ఇప్పుడు నేను చెప్పబోయేది పార్ట్ 1. ఓకే ఫ్రెండ్స్, మన ఫస్ట్ వన్ సి రాజగోపాలాచారి. ఈయనకి 1954లో భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి చీఫ్ మినిస్టర్ ఆఫ్ మెడ్రాస్. ఈయన వర్క్ డ్యూరేషన్ వచ్చి 1937 నుండి 1939 వరకు ఫస్ట్ టైం వర్క్ చేశారు. అండ్ సెకండ్ టైం 1962 నుండి 1954 వరకు మద్రాస్ కి చీఫ్ మినిస్టర్ గా వర్క్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఫౌండర్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ పార్టీ, స్వాతంత్ర పార్టీ. అండ్ హీఈస్ ఎన్ లాయర్. ఆయన ఒక లాయర్ గా కూడా వర్క్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయనకి 1954లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియాకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి సివి రామన్. ఈయనకి 1954లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన సైంటిస్ట్ అండ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ 1930లో ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి భగవాన్ దాస్. ఈయనకి 1955లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ and philosopher and co-founder of Mahatma Gandhi Kasi Vidyapith. Mahatma Gandhi Kasi Vidyapith ki ఈయన co-founder గా కూడా వర్క్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎం విశ్వేశ్వరయ్య. ఈయనకి 1955లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి సివిల్ ఇంజనీర్ అండ్ ఆన్ హిస్ బర్త్డే 15 సెప్టెంబర్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంజనీర్స్ డే ఇన్ ఇండియా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ. ఈయనకి 1955లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఆన్ హిస్ బర్త్డే 14th నవంబర్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ చిల్డ్రన్స్ డే ఇన్ ఇండియా. మనం ఈయన బర్త్డేని పురస్కరించుకుని 14th నవంబర్ చిల్డ్రన్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి గోవింద భల్లభాయ్ పైంట్. ఈయన 1957లో ఈయనకి భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ డొనాల్డో కేశవ్ కార్వి. ఈయనకి 1958లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి సోషల్ రిఫార్మర్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ ద విడో మ్యారేజ్ అసోసియేషన్ ఇన్ 1837. నెక్స్ట్ బిధాన్ చంద్ర రాయ్. ఈయనకి 1961లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి సెకండ్ సీఎం ఆఫ్ వెస్ట్ బెంగాల్ కి సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈయన ఫిజిషియన్, పొలిటికల్ లీడర్ అండ్ సోషల్ వర్కర్. ఆన్ హిస్ బర్త్డే వి సెలబ్రేట్ నేషనల్ డాక్టర్స్ డే ఇన్ ఇండియా. ఈయన బర్త్డే సందర్భంగా మనం నేషనల్ డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పురుషోత్తం దాస్ తాండోన్. ఈయనకి 1961లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ అండ్ వర్క్ యాజ్ స్పీకర్ ఆఫ్ యూపీ ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ద ఇయర్ 1937 to 1950. 1937 నుండి 1950 వరకు ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్ గా వర్క్ చేశారు. అండ్ హీ వాస్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు గెట్ అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ టు హిందీ. హిందీకి అఫీషియల్ లాంగ్వేజ్ అనే స్టేటస్ రావడానికి బాగా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్. ఈయనకి 1962లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ జాకీర్ హుసేన్. ఈయనకి 1963లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి సెకండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
second vice president and third president of India, and vice chancellor of Aligarh Muslim University and governor of Bihar. ఈయన అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా కూడా వర్క్ చేశారు ఫ్రెండ్స్, అండ్ బీహార్ కి గవర్నర్ గా కూడా వర్క్ చేశారు. నెక్స్ట్ పాండురంగన్ వమన్ కేన్. పాండురంగ వమన్ కేన్, ఈయనకి 1963 లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి సాంస్క్రిట్ స్కాలర్ అండ్ ఇండియోలజిస్ట్. హీ ఈస్ నోటెడ్ ఫర్ హిస్ మాన్యుమెంటల్ వర్క్ హిస్టరీ ఆఫ్ ధర్మ శాస్త్రాస్. నెక్స్ట్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి గారికి 1966 లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ నోన్ ఫర్ హిస్ స్లోగన్ జై జవాన్ జై కిసాన్. ఇంకొక ఫేమస్ స్లోగన్ ఉంటుంది ఫ్రెండ్స్ లాల్ బహదూర్ శాస్త్రి గారికి, జై జవాన్ అండ్ జై కిసాన్. నెక్స్ట్ ఇందిరా గాంధీ. ఈమెకి 1971 లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈమె వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డ్యూరేషన్ వచ్చేసి 1966 నుండి 1977 ఫస్ట్ టైం, అండ్ సెకండ్ టైం వచ్చి 1980 నుండి 1984 వరకు ఈమె ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ నోన్ యాజ్ ద ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. ఇందిరా గాంధీ గారిని ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వివి గిరి. వివి గిరి గారికి 1975 లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి ఒక ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఫోర్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కే కమల్ రాజ్. ఈయనకి 1976 లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన సీఎం ఆఫ్ తమిళనాడు. తమిళనాడుకి సీఎం గా వర్క్ చేశారు 1954 నుండి 1957 వరకు, అండ్ సెకండ్ టర్మ్ వచ్చి 1957 నుండి 1962 వరకు, అండ్ 1962 నుండి 1963 వరకు ఈయన తమిళనాడుకి సీఎం గా వర్క్ చేశారు. 3 టర్మ్స్ తమిళనాడుకి సీఎం గా వర్క్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మదర్ తెరీసా. ఈమెకి 1980 లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. షీ వాస్ ద ఫౌండర్ ఆఫ్ మిషనరీ ఆఫ్ చారిటీ and she received the Nobel Peace Prize in 1979 లో ఈమెకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వినోబా భావే. ఈయనకి 1983 లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి సోషల్ రిఫార్మర్ అండ్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్. హీ వాజ్ అవార్డెడ్ ద రేమన్ మెగాసెసే అవార్డ్. ఈయనకి రేమన్ మెగాసెసే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఖాన్ అబ్దుల్ జాఫర్ ఖాన్. ఈయనకి 1987 లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. హీ ఈజ్ అన్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్. ఎంజి రామచంద్రన్. ఈయనకి 1988 లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన సీఎం ఆఫ్ తమిళనాడు డ్యూరేషన్ వచ్చేసి 1977 నుండి 1980 ఫస్ట్ టర్మ్, అండ్ 1980 నుండి 1984 సెకండ్ టర్మ్, అండ్ 1985 నుండి 1987 వరకు 3 టర్మ్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడుగా వర్క్ చేశారు, అండ్ హీ ఈజ్ అన్ యాక్టర్, తమిళ్ యాక్టర్. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గారికి 1990 లో భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. He was chief architect of Indian constituency and first law minister of India. Next, social reformer and leaders of Dalita. ఈయన చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీ కి చీఫ్ ఆర్కిటెక్ట్ గా వర్క్ చేశారు, అండ్ ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా గా వర్క్ చేశారు, అండ్ సోషల్ రిఫార్మర్ అండ్ లీడర్ ఆఫ్ దళితాస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్ లో పార్ట్ 2 అనేది నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.